చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి ఒక మాటను మనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. ఒకడు తనకు ఏర్పరచుకుని మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నామంటే మనము మంచి ఆశీర్వాదాలు కావాలని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. శారీరకమైనటువంటి ఆశీర్వాదాలు, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కావాలని దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం. దేవుణ్ణి ఎరిగి మన జీవితాలు, మన బ్రతుకులు మార్చుకొని దేవుని సన్నిధికి మనం వస్తూ మరి మారినటువంటి సమయంలో దేవుని దగ్గర ఎన్నో నిబంధనలు చేస్తాం. మనం మొట్టమొదటి నుంచి కూడా ఎంతో భక్తిగా మారినటువంటి సమయంలో మనం భక్తిగా ఉంటూ మన పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మన యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వటానికి సమర్థుడు, ఎలాంటిదైనా ఇవ్వగలడు. కానీ లోక సంబంధమైన, శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఈ లోకంలో మనం బ్రతుకున్నంత కాలమే అవి మనకు ఉపయోగపడతాయి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మనము పొందుకోగలిగితే అవి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనకు మేలుకరంగా ఉంటాయి. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఈ లోకంలో మనము ఎన్ని సంపాదించుకున్నా, ఏం పొందుకున్నా అవన్నీ మనం పోగొట్టుకొని వెళ్ళిపోయినా కూడా ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలో దేవుని సన్నిధిలో ఎల్లకాలం కూడా ఉండడానికి ఆత్మ సంబంధమైన, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకెంతో మేలుకరంగా ఉంటాయి. వాటిని పొందడానికే మన పాత జీవితాన్ని విడిచిపెట్టి మనము నూతన జీవితాన్ని మనం ప్రారంభించాం. క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని మనం ప్రారంభించాం. అయితే మనం ప్రారంభించినటువంటి మనము ఈ లోకాన్ని విడిచిపెట్టేటంత వరకు కూడా మనల్ని మనము ఎప్పుడు కూడాను సరి చేసుకుంటూనే ఉండాలి. మన బ్రతుకుని సరి చేసుకుంటూనే ఉండాలి. ఎందుకు అంటే ఇందాక మనం చదువుకున్నాము, ఒకడు తనకు ఏర్పరచుకునేటువంటి మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నేను మార్గాన్ని మార్చుకున్నాను, దేవుని మార్గంలో నడుచుకున్నానని చెప్పుకుంటూ నీ ఇష్టానుసారమైనటువంటి ఒక మార్గాన్ని నీవు ఏర్పరచుకొని ఇదే దేవుని మార్గము, ఇదే భక్తి, ఇదే విశ్వాసం అని మనం కొనసాగినట్లయితే దేవుడు హృదయాలను పరిశోధించేటువంటి వాడై ఉన్నాడు. లోకంలో మనం ఎలాగైనా జీవించవచ్చు, జనం ముందు ఎలాగైనా మనం నటించవచ్చు, మన బ్రతుకుని భక్తిగా నటించవచ్చు. కానీ దేవుడు హృదయాలను పరిశీలన చేసేటువంటి దేవుడై ఉన్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. మనం నడిచేటువంటి నడత మన దృష్టికి నిర్దోషంగా అనుకోవచ్చు. మనం ఒక దొంగతనం చేసేటువంటి వ్యక్తి, ఇది నా వృత్తి, నేను దీని మీదే బ్రతుకుతున్నాను, నేను చేస్తే తప్పు లేదని అనుకుంటాడు. ఒక లంచం తీసుకునేటువంటి వ్యక్తి, నాకు వచ్చే జీతం చాలడం లేదు, నేను న్యాయంగానే ఉన్నానని తను ఆలోచించవచ్చు. కానీ దేవుడు మన ఆత్మలను, మన హృదయాలను పరిశోధించుకునేటువంటి దేవుడై ఉన్నాడు. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే చివరికి ఏమవుతుందో దేవుడు ఒక మాట చెప్తూ అక్కడ చెప్తున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును అంటున్నాడు. ఇప్పుడు నీవు నడిచేటువంటి మార్గం నీకు మంచిదిగా అగుపించవచ్చు, మనం చేసేటువంటి పని మన దృష్టికి మంచిదిగానే అగుపించవచ్చు. కానీ చివరికి ఎక్కడికి వెళ్తుందంటే అది మరణానికి వెళుతుందంట. మరణం అంటే ఈ లోకంలో అందరం కూడా చనిపోతాం, కానీ రెండవ మరణం ఉన్నది. దాంట్లోకి మనం వెళ్ళిపోయామంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో బైబిల్లో అనేక సార్లు మనం చదువుకొని ఉంటాం. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాటను రాయిస్తూ, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీస్తుంది అంటాడు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము
ప్రతి దినము కూడా మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఏదో నేను దేవునిలోకి వచ్చాను, నేను బాగానే ఉన్నాను అని అనుకోవటం కాదు, కానీ మనము చేసేటువంటి పని దేవుని దృష్టికి ఇష్టమైందా కాదా అని మరి మనము ప్రతిదినం కూడా పరిశీలన చేసుకున్నటువంటి వారమై ఉన్నాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనంలో మాట చెప్తున్నాడు, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా అంటున్నాడు. మనం ఎవరికి తెలియలేదులే, మనం ఏం చేస్తున్నామో, మనం ఇలా ఉన్నాము, మనం నటిస్తున్నాము అనేటువంటి మార్గంలో మనం ఉన్నామంటే మరి మన హృదయాలను శోధించేటువంటి దేవుడు ఉన్నాడు, హృదయ పరిశీలన చేసేటువంటి వాడు దేవుడు ఉన్నాడు. ఆయన చూచినప్పుడు మన బ్రతికేంటో, మన జీవితం ఏంటో ఆయనకు తెలిసిపోతుంది. ఎందుకంటే దేవుడు మన నోటిలో నుంచి ఒక మాట బయటికి రాకమునిపే మన ఆలోచన అంతా కూడా ఆయనకు అర్థమైపోతుంది. నీ హృదయం ఎలాగున్నదో దేవుడు ఎరగడా? ఖచ్చితంగా దేవునికి తెలుస్తుంది. సామెత మరి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మాటను దేవుడు అక్కడ వ్రాయిస్తూ చెప్తూ ఉన్నాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించేటువంటి వాడును అంటున్నాడు. నీ ప్రవర్తన బయటికి ఎలాగున్నా సరే మరి మన ప్రవర్తనని దేవుడు పరిశోధిస్తాడు, హృదయాన్ని చూచేటువంటి దేవుడై ఉన్నాడు. మనం చూచినప్పుడు ఈ వ్యక్తి చాలా బాగున్నాడని మనం అనుకోవచ్చు, ఈ వ్యక్తి చాలా భక్తిగా ఉన్నాడని మనం అనుకోవచ్చు, కానీ నీవే మార్గం ఏర్పరచుకొని నీవు వెళ్తున్నావో దేవుడు మన హృదయాన్ని చూచినప్పుడు అర్థమవుతూ ఉంది. మరి ఒక సన్నివేశాన్ని మనం చూడగలము. సమూయేలు మొదటి గ్రంథంలో అక్కడ చూచినట్లయితే సౌలుని దేవుడు మొట్టమొదటి రాజుగా ఎన్నుకుంటాడు. కానీ సౌలు దేవునికి ఇష్టంగా జీవించినటువంటి పక్షంలో మరి దేవుడు దావీదు అనేటువంటి ఒక ఆయనను దేవుడు ఎన్నుకుంటాడు. అక్కడ రాయిస్తున్నాడు సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించినట్టున్నాడు. సమూయేలు వచ్చి సౌలుతో చెప్తా ఉన్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, కానీ నీ మార్గం సరైందిగా లేదు. మొట్టమొదట చాలా బాగా చెప్పాడు, అయ్యా నేను ఎంతటి వాడిని అయ్యా, నా గోత్రం ఎంతటిదయ్యా, నన్ను ఎన్నుకుంటున్నావా నువ్వు, నేను దానికి అర్హుణ్ణేనా అని దేవుని దగ్గర తగ్గించుకొని మాట్లాడాడు. మనం కూడా మరి బాప్తిసం తీసుకున్నటువంటి కొత్తల్లో ఎంతో 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 భక్తిగా మనం ఉంటాం. తర్వాత మన పరిస్థితి కొద్దిగా మారిపోతూ ఉంటుంది. అందరూ కాదండి, కొద్దిమంది గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అందరూ అలాగ ఉంటారని కాదు, కానీ ప్రతి ఒక్కరం కూడా మనల్ని, మన బ్రతుకుల్ని, మన జీవితాన్ని ఎల్లప్పుడూ కూడాను సరిచేసుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుడైతే హృదయాన్ని చూస్తాడు, కానీ సౌలు యొక్క పై రూపాన్ని మనుషులు చూశారు. చాలా చక్కగా, అందంగా, అందరికంటే ఎత్తుగా, ఎంత బాగుంటాడు, రాజుగా పనికొస్తాడు అనుకుంటాడు. కానీ దేవుడు తన హృదయాన్ని చూశాడు. మరి తను తక్కువ గోత్రమైనా సరే తనని రాజుగా ఎన్నిక చేశాడు. కానీ తర్వాత తన పరిస్థితి మారిపోయినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనలేదు అంటున్నాడు. దేవుడు తనని చూచి తనకి ఒక బాధ్యతను అప్పగిస్తే తన మార్గాన్ని మరలా తను మార్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు సమూయేలుకు చెప్తాడు, పలానా వ్యక్తి ఒక చాట ఉన్నాడు, దావీదు అనేటువంటి ఆయన. దావీదని చెప్పడు, యెష్షై గారింటికి వెళ్ళు, అక్కడ నేను చూపించిన వాడిని నీవు అభిషేకం చేయి అని చెప్పినప్పుడు సమూయేలుకు కూడాను అర్థం కాలేదు. మనం అందరం కూడా ఎలాగుంటామంటే పైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం, చాలా బాగా వాక్యం చెప్తున్నాడే, చాలా భక్తిగా ఉన్నాడు, చాలా విశ్వాసంగా ఉన్నాడు, కానీ నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను, మన హృదయాల్లో ఉన్నటువంటి తలంపులను దేవుడు మాత్రమే హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడై ఉన్నాడు. సమూయేలు యెష్షై దగ్గరికి వస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూడగలము. బెత్లెహేము అనేటువంటి ఊరికి వెళ్ళి అక్కడ యెష్షై అనేటువంటి ఆయన ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేవుడు మీ ఇంట్లో ఒక వ్యక్తిని అభిషేకించమని ఇక్కడికి పంపించాడు,
మరి నీ కుమారులను ఒక్కొక్కరిని పిలవమన్నప్పుడు మరి అక్కడ యెషయి తన కుమారుడైనటువంటి ఎలియాబును పిలిచినప్పుడు సమూయేలు అనుకుంటాడు, నిజంగా ఇతన్నే దేవుడు అభిషేకించబోతున్నాడేమో, దేవుడు ఇతనిని ఎన్నుకున్నాడేమో అని సమూయేలు ఆలోచన చేస్తాడు. ప్రవక్తే, తను కూడా మనిషే కదా, కానీ తన యొక్క ఆలోచన ఎలాగున్నదంటే పై రూపాన్ని చూసి ఆలోచన చేస్తున్నాడు. మనుషులు కూడా మన పై రూపాన్ని చూసి ఆలోచన చేస్తారు. మనం కూడా ఒక వ్యక్తి పై రూపాన్ని చూసి ఆలోచన చేస్తాం. మనము ఎలాగున్నామో దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి ఎలాగున్నా దేవుడు హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ఇతను కాదని. తనకున్నటువంటి కుమారుల్లో 7 కూడా పిలిపించారు. 7 కూడా పిలిపించినప్పుడు ఇతను కాదని దేవుడు చెప్తా ఉన్నాడు. అర్థం కాలేదు సమూయేలుకి. మనుషులు చూస్తే ఇంత గంభీరంగా ఉన్నారు, మరి సైన్యంలో పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళు, యుద్ధంలోకి పోతే మరి చక్కగా యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం వీళ్ళకున్నదని పై రూపాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఎవరు నాకు ఇష్టంగా ఉండగలరు, ఎవరు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారు, ఎవరికి నేనంటే ప్రేమ కలిగి ఉన్నదని హృదయాన్ని బట్టి దేవుడు ఆలోచిస్తూ సమూయేలు అడుగుతున్నాడు. వీరేనా, ఇంకెవరైనా ఉన్నారంటే ఒకడున్నాడయ్యా చిన్నవాడు, వాడు ఎక్కడుంటాడు, మరి గొర్రెల్ని కాసుకోవటానికి వెళ్ళి ఉన్నాడు. అతనంటే ఎవరికి ఇంట్లో కూడా లెక్కలేకపోయి ఉండొచ్చు. చిన్న కుమారుడుగా తను గొర్రెలు కాసుకుంటూ ఎక్కడ ఉంటాడులే, మరి ఇతన్ని ఎందుకు దేవుడు లెక్కలో వేసుకుంటాడని అనుకుని ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ఆలోచన హృదయాన్ని చూసేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క హృదయాన్ని చూచినప్పుడు సమూయేలుతో చెప్తా ఉన్నాడు, ఇంకా కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పును. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలిపించుము అని చెప్పినప్పుడు వెంటనే అతన్ని పిలిపించగా దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే. బయటికి మనం ఎలాగైనా ఉండొచ్చు, కానీ మన హృదయం దేవునికి దగ్గరగా ఉండవలసినటువంటి దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు ఏ మార్గాన్ని ఏర్పరచుకున్నాడో ఆ మార్గంలో మన హృదయాన్ని మనము నడిపించుకోవాలి, మన ఆలోచన నడిపించుకోవాలి, మన ప్రవర్తన దేవుని ఇష్టానుసారంగా మనం ఉండాలి. కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఇది దేవుని మార్గమేలే, నేను భక్తిగానే ఉన్నానులే, నేను మందిరానికి వెళుతున్నాను, నేను ప్రార్థనలు చేస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను అని అనుకుంటే దేవునికి ఇష్టంగా నీ హృదయం లేకపోతే చివరికి ఏమవుతుందంటది మరణానికి దారి తీస్తుందంట. వెంటనే అక్కడ చెప్పాడు, సమూయేలుతో చెప్తున్నాడు దేవుడు, నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని దేవుడు సెలవివ్వగా సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరులతో వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దేవుడు హృదయాన్ని చూచేటువంటి దేవుడై ఉన్నాడు. పైకి చూడడు, కానీ దేవుడు మనుషుల యొక్క రూపాన్ని చూడడు. కానీ మనం ఎలాగున్నా సరే, మనుషుల దృష్టికి మనము లెక్కలేనటువంటి వారముగా ఉన్నా సరే, దేవుడు మన హృదయాన్ని చూచినప్పుడు దేవుని దృష్టిలో మనము ఉండేటువంటి వాళ్ళముగా ఉంటాం. ఒక వ్యక్తి ఎంతకాలమైనా నటించవచ్చు, ఎంతకాలమైనా కూడా మరి ఒక గొప్పగా తన మార్గాన్ని తను మార్చుకొని మరి తన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో తను నటిస్తూ ఉండవచ్చు. కానీ మనం అందరం కూడా తనని నమ్ముతూ ఉండవచ్చు. కానీ ఒకరోజు తనలో ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు బయట పెట్టినప్పుడు అంతవరకు కూడా తను నటిస్తూనే ఉంటాడు. దాని గురించి రాస్తూ కీర్తన గ్రంథం 26వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాటను దేవుడు రాయిస్తూ చెప్తున్నాడు, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వానిని ముఖస్తుతి చేయించు ఉన్నది అంటున్నాడు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వానిని ముఖస్తుతి చేయించు ఉన్నది. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదంలో అంటున్నాడు. మనం ఏ పని చేసినా కూడా పర్లేదు, నువ్వు చేసేది మంచిదే, నువ్వు చేసేది మంచిదే, నువ్వు చేసేది మంచిదే అని మన యొక్క మనస్సు మనతో చెప్తూ ఉండొచ్చేమో, కానీ అది ఒకరోజు బయటపడినప్పుడు మనల్ని దోషులుగా దేవుడు నిర్ధారించేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తాము. మనల్ని దోషులుగా నిర్ధారిస్తాడు దేవుడు. ఒక వ్యక్తి బయటికి ఎలాగున్నా కూడా తను జీవించినంత కాలం కూడా నేను చేసేది కరెక్టే, నేను భక్తిగానే ఉన్నాను అని మనం అనుకోవచ్చేమో, కానీ అది ఒకరోజు బయలుపడినప్పుడు మనల్ని దేవుడు దోషులుగా ఎంచేటువంటి దేవుడై ఉన్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతూ అక్కడ చెప్తూ ఉన్నాడు, హృదయములను ఎరిగేటువంటి దేవుడు. 16వ అధ్యాయం 15వ వచనంలో
మనుషులు ఎదుట నీతిమంతులమని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములు ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమైనది అంటున్నాడు. మరి మనుషులకు దృష్టిలో మనం గొప్పవారముగా మనము పైకి అనిపించుకోవచ్చేమో కానీ దేవుని దృష్టికి అది అసహ్యమైందిగా కనిపిస్తుంది. మనుషుల దృష్టికి గొప్ప చెయ్యాలి అనుకుంటే దేవుడు మరి ఎలాంటి వారినైనా సరే, పనికిరానటువంటి వారిని కూడా ఘనులుగా దేవుడు చేయగలడు. మనం ఘనులుగా అవ్వాలి అంటే మనం అవ్వలేము, మనము నటిస్తే అవ్వలేము. దేవుడు హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుని దృష్టికి అది అసహ్యంగా కనిపిస్తుంది. అక్కడే ఒక ఉదాహరణని దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. మనం కూడా ఆలోచించాలి. నీతిమంతులుగా చేయబడ్డాం. పాపములో, శాపములో, చీకట్లో బ్రతుకుతున్నటువంటి మనలను దేవుడు కరుణించి ఆయన కృప ద్వారా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయనను మన కోసం బలిగా అర్పించి ఆయన రక్తాన్ని చిందించి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. యేసు క్రీస్తుని నమ్మినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు, నీతిమంతుడు అయిపోలేవు. మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మన బ్రతుకు దినములన్నీ కూడా మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన బ్రతుకుల్ని మనం కాపాడుకుంటూ మనకు దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధతను, నీతిని మనము చివరి వరకు కూడా మనం కాపాడుకోవాలి. నేను నీతిమంతుని అని మనం అనుకుంటే ఎలా తెలుస్తుంది మనకి? దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఆ మహిమను నీవు పొందావు అని ఎప్పుడు తెలుస్తుంది నీకు? నీతిమంతుల లిస్టులో, జాబితాలో చేరావు నీవు నేను ఆ జాబితాలో ఉన్నాము. కానీ ఆ నీతిని మనం కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. మనం అంతవరకు కాపాడుకోవాలి. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఇక్కడ ఒక ఉదాహరణ దేవుడు చెప్తూ ఉన్నాడు. ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు, లాజరు అనేటువంటి దరిద్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సుఖంగా బ్రతికాడు, ఈయన కష్టంగా బ్రతికాడు. అక్కడ జరిగినటువంటి సన్నివేశం మన అందరికీ కూడాను తెలుసు. అయితే ఒకరోజు ఇద్దరు కూడా చనిపోయారు. మరి ధనవంతుడు చనిపోయినప్పుడు పాతాళానికి నేరుగా వెళ్ళిపోయాడు. దరిద్రుడు చనిపోయినప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకొనబడుటకు దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మనకు? మనం నీతిగా బ్రతికామా లేదా అని. మన జీవితకాలం అంతా మన ఇష్టానుసారంగా జీవించి మనం ఏర్పరుచుకున్నటువంటి మార్గంలో మనం నడుస్తూ మనం నీతిమంతులమే అనుకుంటూ మనం ఈ లోకంలో జీవిస్తే మనకి తెలిసేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఒకరోజు మన గుండెలో ఉన్నటువంటి బెల్ ఆగిపోయింది అనుకోండి, గంట కొట్టడం ఆగిపోయింది అనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? మనం దేవునికి ఇష్టంగా జీవించకపోతే మనం పాతాళానికి వెళ్ళిపోతాం. ధనవంతుడు కూడా పాతాళంలోకి వెళ్ళి వేదన పడుతున్నాడు. దరిద్రుని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. మనం మరణించిన వెంటనే మన ఆత్మను తీసుకువెళ్ళడానికి దేవదూతలు వచ్చినాయంటే పర్వాలేదు, నా జీవితకాలం నేను నీతిమంతుడిగా దేవునికి ఇష్టంగా జీవించానని అప్పుడు అర్థమవుతుంది. మనం బ్రతుకున్నంతకాలం మనం ఎన్ని వేషాలు వేసినా, నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత విశ్వాసిని, నేను ఇంత విశ్వాసరాన్ని, నేను ఇంత దైవజనుని మనం ఎన్ని చెప్పుకున్నా, జనులు మనల్ని ఎన్ని పొగిడినా కూడా దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా అనేది ఎక్కడ తెలుస్తుందో తెలుసా? అక్కడ తెలుస్తుంది మనం. ఎప్పుడైతే మన గుండెలో గంట ఆగిపోయిందో వెంటనే దేవదూతలు మన దగ్గరికి రాలేదు మనల్ని తీసుకువెళ్ళటానికి అంటే ఖాళీ, మన పరిస్థితి అయిపోయింది. శ్రేయస్సు కలిగి మన దినములన్నీ కూడా మనం బ్రతికితే ఒక క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతామంట? పాతాళానికి వెళ్ళిపోతాం. మన జీవితంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఒక్క క్షణంలో పాతాళానికి మనము వెళ్ళిపోతామంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటారంట, పాతాళంలో మనం ఇక్కడ నటించి మనం వెళితే, మనం ఇక్కడ నటించగానే మరణిస్తాము, చనిపోతాము, దేవునికి ఇష్టంగా లేము, పాతాళాలకు వెళ్ళిపోతే అక్కడ వెల్కమ్ నోట్ ఇవ్వడానికి మనకంటే ముందు పోయిన వాళ్ళు ఉంటారు కదా. సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, మీకు అంతా వాక్యం చెప్పి తర్వాత ఎప్పుడో వెళ్ళిపోతాను నేను కూడా ఒకరోజు. నాకంటే నా దగ్గర వాక్యం విన్న వాళ్ళు ఎవరైనా ఒక ఆయన ముందు పోయి ఉన్నారనుకోండి, తర్వాత నేను వెళ్తే మనకి వెల్కమ్ చెప్పడానికి వస్తారంట. చూద్దాం ఆ మాట. చాలా చక్కగా దేవుడు ఎంత బాగా రాయించాడంటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే మరి 9వ వచనం నుంచి మనం చూడగలం. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొన్నట్టుకే కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచు అన్నదంట. మనం ఇన్ని మాటలు చెప్పి ఇక్కడ నటించి భక్తులుగా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ లోకాన్ని మనం విడిచిపెడతామో పాతాళానికి ప్రవేశించేటప్పటికి పాతాళం అంట
ముందు చనిపోయినటువంటి వాళ్ళందరినీ రేపిద్దంట. ఓ మీ ఫ్రెండ్ వస్తున్నాడు తీసుకొని రండి. ఎంత ఎంత అసలు ఎంత చక్కగా ఉంటుంది చూడండి. అది నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొన్నట్టుగా కింద పాతాళము నీ విషయమే కలవరపడుచు అది నిన్ను చూచి ప్రేతలను రేపుచూ ఉన్నది అంటూ. అంతేకాకుండా వాళ్ళు అడుగుతారంటే వచ్చి 10వ వచనంలో అంటున్నాడు, నీవు మావలే బలహీనుడవైతివా, నీవును మాబోటి వాడివైతివా అంటారంట. ఇన్ని చెప్పావయ్యా మాకు ఇక్కడికి వచ్చి నువ్వు కూడా మా దగ్గరికే వచ్చావుగా. ఎంత భయంకరం చూడండి. మన హృదయం దేవునికి ఇష్టంగా లేకపోతే అలాంటి పరిస్థితులకు మనం వెళతాం. మనం ఎలాంటి మార్గం ఏర్పరచుకున్నా కూడా మనం ఈ లోకంలో మనం నటించుతూ జీవించవచ్చు. కానీ దేవునికి ఆ మార్గం ఇష్టం లేకపోతే చివరికి ఎక్కడికి వెళ్తుందంటే అది మరణానికి దారితీస్తుందంట. ఆ మార్గం మరణానికి దారితీస్తుందంట. ఉదాహరణకు మనము పరిసేయుడు సుంకరిని మనము చూడగలము. లూకాసు వార్తల 18వ అధ్యాయంలో చూడగలం. పరిసేయుడు ధర్మశాస్త్రం అంతా కూడా చక్కగా ఎరిగినటువంటి వ్యక్తి. దేవుడు తనకు ఆధిక్యతను తనకు ఇచ్చాడు అంటే దేవుని మార్గం ఏందో తను తెలుసుకోవాలి కదా. దేవుడు ఏమంటున్నాడు, మరి ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ నేను పరిచారం చేయటానికి వచ్చాను అంటున్నాడు. ఫిలిప్పీ పత్రికలో మనం చూసినట్లయితే మరి ప్రభువు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి ఎలాంటి పరిస్థితుల్లో తగ్గించుకొని లోకంలోకి వచ్చాడు. మరి మనము ప్రభువుతో కూడా లేపబడినటువంటి వారం అయితే పైనున్నటువంటి వాటి మీద మనసు ఉంచాలి కానీ భూలోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచకూడదు అంటున్నాడు. దేవుడు మనకి సంఘంలో ఒక ఆధిక్యత మనకి ఇచ్చాడు అంటే దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. ప్రభు ఆలోచన ఏందో, ప్రభు మార్గం ఏందో దాన్ని తెలుసుకొని మనం వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. కొన్ని సినిమా పాటలు చాలా అందంగా రాస్తారు. వాళ్ళకి తెలిసి రాస్తారో తెలియక రాస్తారో కానీ కొన్ని సాహిత్యాలు చాలా అందంగా ఉంటాయి. ఒక సినిమాలో ఏదో ఒక పాట ఉంది, మౌనముగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది, ఎదిగే కొద్దీ ఒదగమని అర్థమని దాంట్లో ఉంది అని. ఒక మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడంట అది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని మనకు చూపిస్తుంది. ఒక చెట్టుని చూడండి, ఎంత పైకి వెళ్ళినా కూడా అది నేల వైపే చూస్తుంటుంది. కానీ దేవునిలోకి వచ్చినటువంటి మనము సంఘములో ఒక ఆధిక్యత మనకు దేవుడు ఇచ్చిన తర్వాత ఒక విశ్వాసిగానో, ఒక సువార్థికుడిగానో, ఒక సేవకునిగానో, ఒక సంఘ పెద్దగానో ఏదైనా ఒక ఆధిక్యత మనకి ఇచ్చినప్పుడు మనం ఆధిక్యత ఎదిగే కొంది దేవునికి ఇష్టంగా దగ్గరగా అయ్యేటువంటి వాళ్ళంగా ఉండాలి. పరిశీలనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారు ధర్మశాస్త్రాన్ని చక్కగా చదివి చక్కగా బోధించగలరు. ధర్మశాస్త్రం మీద చాలా పట్టుగలిగినటువంటి వ్యక్తులు. ఒకరోజు పరిసేయుడు సుంకర్ అనేటువంటి ఒక జాతి ఉన్నారు. వాళ్ళు యూదులే కానీ రోమా ప్రభుత్వ కాలంలో వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్లుగా అంటే పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళుగా ఉద్యోగాలు పొంది యూదుల దగ్గర పన్ను వసూలు చేస్తారు. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే, మా దగ్గర నీవు అక్రమంగా పన్నులు వసూలు చేస్తున్నారు కాబట్టి మీకు మాలో అంత దగ్గరగా మేము ఉండము. దేవాలయం దగ్గరకు కూడా వాళ్ళకి అంత ప్రవేశంగా ఇష్టంగా వాళ్ళని చూడరన్నమాట. అలాంటిది ఒకరోజు ఆ ధర్మశాస్త్రం ఎరిగినటువంటి పరిసేయుడు ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి సుంకరి దేవాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అక్కడ ప్రార్థన చేస్తారు. పరిసేయుడు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను నా యొక్క సంపాదన అంతట్లో నీకు భాగాన్ని నేను ఇస్తూ ఉన్నాను, మరి నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను అని తనలో తాను ప్రార్థన చేసుకుంటూ మరి ఆ సుంకరిలాగా నేను లేనందుకు నీకు వందనాలు చెప్తూ ఉన్నాను. ఆ సుంకర్లాగా నీవు లేవు, కరెక్టే, బాగానే ఉన్నావు, దేవుని వాక్యం నీకు తెలుసు, నీలో తగ్గింపు లేదు, నీ మార్గాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు, నువ్వు హెచ్చుగా వెళ్ళేటువంటి నీకు గొప్పలు కావాలి అలాంటి మార్గాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు. కానీ సుంకర్ అయితే దేవాలయానికి వచ్చి దూరంగా నిలబడి ఆకాశం వైపు దేవుని వైపు చూచి కనులెత్తడానికి కూడా సాహసం చేయలేక తను అంటున్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించయ్యా. అలా మాట్లాడినప్పుడు దేవునికి సుంకర్ చేసినటువంటి ప్రార్థన ఇష్టమైంది. వెంటనే అతన్ని నీతిమంతుడిగా తీర్చి ఇంటికి పంపించాడు దేవుడు. మనము పైకి ఎలాగున్నా సరే మన హృదయం దేవునికి తెలుసు, మనం ఎలా జీవిస్తున్నామో దేవునికి తెలుసు. మరి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, అలా బైబిల్లో నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి మనము
దేవునిలోకి వచ్చిన తర్వాత ఏ ఆలోచనతోటి ఏ ఉద్దేశంతో మనం దేవునిలోకి వచ్చామో ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొంది పరలోకంలో ఉండాలి అని మనం దేవుని చెంతకు వచ్చాం. ఆ వచ్చినటువంటి మనము దేవుని మనసు ఏంటో తెలుసుకొని, దేవుని మార్గం ఏంటో తెలుసుకొని, పాత మార్గాన్ని మనము విడిచిపెట్టి దేవుని మార్గంలోకి మనం కొనసాగేటువంటి వారంగా ఉండాలి. ఇవన్నీ మనకు తెలియాలి అంటే దేవుని వాక్యం అనేటువంటి అద్దం ముందు మన బ్రతుకుల్ని మనము పెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. ఆ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలోకి మనం తీసుకున్నట్లయితే మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని కూడా దేవుని యొక్క వాక్యము సరిచేస్తూ ఉంది. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి అంటూ ఉన్నాడు. వాక్యాలు వింటూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం. కానీ ఆ వాక్యానుసారంగా మనము ప్రవర్తించినప్పుడు ఆ వాక్యం మనలో పనిచేయదు. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మందులు రాసిస్తే డాక్టర్ ట్యాబ్లెట్లు తీసుకొచ్చి గూట్లో పెడితే ఎలా తగ్గుతుంది రోగం? మనలో ఉన్నటువంటి చెడు మంచిగా మారాలి అంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో మనము ఉంచుకొని దాన్ని ఫలింప చేసుకునేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. ఆ మత్తయి సువార్తలకు కూడా విత్తువాని ఉపమానంలో ఒక మాటని అక్కడ దేవుడు రాయిస్తూ చెప్తా ఉన్నాడు. విత్తువాని ఉపమానమును గూర్చిన భావమును వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో వెత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. ఇలాంటి పరిస్థితి మనకు కూడా ఎదురవుతుంది ఒక్కొక్కసారి. మన మందిరానికి వస్తాము, ఇంటికి వెళ్ళగానే ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళు, మన పిల్లలు కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఉన్నట్టయితే ఇలా అయ్యగారు ఏ వాక్యం చెప్తారని, ఏ వాక్యం చెప్పారు పెద్దమ్మ అని అడుగుతారు. వెళ్ళినప్పుడు ఈరోజు ఆంజనేయులు గారు వచ్చారు, వాక్యం చెప్పారు, ఎంత బాగా చెప్పారంటే చాలా బాగా చెప్పారు వాక్యం. పెద్దమ్మ ఏం చెప్పాడో చెప్పమ్మా. భలే చెప్పాడు అంటారు కానీ ఏం చెప్పాడో చెప్పలేము, ఎందుకంటే అది మన దగ్గర లేదు. బయటికి వెళ్ళగానే దుష్టుడు వచ్చి దాన్ని ఎత్తుకోపోయాడు. ఆ వాక్యం అనేటువంటి అద్దంలో మన బ్రతుకుల్ని మనం చూసుకున్నప్పుడు మాత్రమే మన మార్గాన్ని మనము సరళము చేసుకోగలము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాము. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను, ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనేటువంటి పంటను కోస్తాడు. ఏ మార్గాలను వెళుతున్నావు, ఎలా ఉండాలని నీవు ఆలోచిస్తున్నావో అది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమే. ఎంతకాలం నుంచి మనం మందిరానికి వెళ్ళినా, ఎంత భక్తి చేసినా, ఒకరోజు దేవుడు మనల్ని, మన హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుడికి ఇష్టంగా మనం లేకపోతే సరి చేయటానికి కూడా దేవుడు ఒక్కొక్కసారి ప్రయత్నం చేస్తాడు. దేవుడు. కానీ దేవుని మాటలను మనం ఖాతరు చేయకుండా మనం ఉన్నట్లయితే దేవుడు కూడా విడిచిపెడతాడు. కానీ నీవు ఇష్టానుసారంగా నా శరీరానికి కావాలి, నేను గొప్పగా ఉండాలి, నేను ఈ లోకంలో అలా బ్రతకాలని పైకి నటిస్తూ నీవు జీవిస్తే క్షయం అనేటువంటి పంటను మనం కోస్తాం. మనం దేవుని మార్గంలో ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. ఇందాక అదే మనం చదువుకున్నాం. ఒకని ఎదుట వానికి సరైనదిగా కనబడు మార్గము కలదు, హృదయమును పరిశీలన చేయవాడు యెహోవాయే. చివరికి ఆ మార్గం ఎక్కడికి వెళ్తుంది? మరణానికి దారి తీస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో మనం నడుచుకున్నామో నిత్య జీవం అనేటువంటి ఆ యొక్క పంటను మనం కోస్తాము, ఆ మార్గంలో మనం ఉంటాం. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా యేసు ప్రభు వారు చెప్తున్నాడు, మరి నువ్వు ఎలా జీవించినా ఇప్పుడు దేవుడు నిన్ను అడగడు. ఒకరోజు నేను వస్తున్నాను, వాని క్రియలను బట్టి వానికి నేను జీతాన్ని నా దగ్గర సిద్ధపరిచి ఉంచాను, నేను ఆ యొక్క జీతాన్ని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ పరిస్థితి దావీదుకు అర్థమైంది. దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ ప్రార్థన మనము ప్రతిరోజు కూడా మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ మాటల్ని మన హృదయంలో, మన నోటితో ప్రతిదినము కూడా మనము పలకవలసినటువంటి వారమై ఉన్నాం. 139వ కీర్తన 23వ వచనాన్ని నేను చెప్తాను, అందరం కలిసి పలుకుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఈ వాక్యం మన హృదయంలో ఉంటే ప్రతి పని చేయడానికి కూడా ఇది దేవునికి ఇష్టమేనని మనం ఆలోచించాం. లోకంలో ఉన్నంత కాలం
కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, వేదనైనా ఏదైనా సరే దేవుని మార్గంలో మనం వచ్చాము, పరలోకాన్ని సొంతం చేసుకోవాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఆ పరలోకాన్ని పొందుకోవాలంటే దేవుని మార్గంలో నడుచుకుందాము. మన పాత మార్గాన్ని, పురాతన మార్గాన్ని మనం విడిచిపెడదాము. నూతన మార్గంలో మనం వెళ్దాము. ఆ పరలోక భాగ్యాన్ని మనం అందరం కూడాను సొంతం చేసుకుందాం.